మొదటి సాక్ష్యం ఏమిటి అంటే దేవదూతల సాక్ష్యము. ఎవరి సాక్ష్యం అండి మొదటి సాక్ష్యం? యేసు ప్రభు సజీవుడిగా లేచాడని చెప్పినటువంటి దేవదూతల సాక్ష్యాన్ని విందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకున్నాం త్వరగా. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 5. దూత ఆ స్త్రీలతో భయపడకుడు, మీరు సిలువ వేయబడిన యేసును వెదుకుచున్నారు అని నేను ఎరుగుదును. ఆయన ఇక్కడ లేడు. వినండి జాగ్రత్తగా ఇప్పుడు దయచేసి దేవదూత సాక్ష్యాన్ని వినండి పిల్లరా. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పిన విధముగా సమాధి నుండి లేచెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవదూత సాక్ష్యం ప్రియులారా, తాను చెప్పిన విధముగా సమాధి నుండి లేచాడు యేసయ్య. దేవుని యొక్క దూత స్వయముగా ఆదివారం తెల్లవారుతుండగా ఆ యేసయ్య సమాధి దగ్గరికి వచ్చినటువంటి వారితో చెప్పినటువంటి దైవదూత యొక్క సాక్ష్యం ప్రియులారా. ఆయన చెప్పినట్లుగా ఆయన తిరిగి లేచాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం కొన్ని వాక్యాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇవి సాక్ష్యాలు కాబట్టి ఆధారాలు ఉండాలండి, వాక్యాధారం ఉండాలి. కాబట్టి నా నోటికి వచ్చేది నేను చెప్పకూడదు, ప్రతిదీ కూడా వాక్యం నుంచే తీసుకోవాలి. దేవదూత సాక్ష్యాన్ని గురించి వింటున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 5వ వచనాన్ని చదువు. వారు భయపడి తలలు వంచి సాగిలపడగా ఆ పురుషులు అంటే దేవదూతలండి వారితో మీరు సజీవుడైన వానిని మృతులలో ఎలా వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవదూత సాక్ష్యం అండి, దేవదూతల సాక్ష్యం అండి. యేసయ్య లేచాడు, ఆయన సజీవుడైనటువంటి వారిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? మనం కూడా చాలా మంది ఇంకా యేసుప్రభుని మృతుల్లోనే ఎదుగుతుంటాం. ఉత్థానమైన యేసుప్రభు మనకి ఇష్టం ఉండడు. సిలువ మీద ఉన్న యేసుప్రభువే కావాలి మనకి కదా. గుడ్ ఫ్రైడే రోజు ఈ రోజు కంటే ఎక్కువ మంది వచ్చారా, తక్కువ మంది వచ్చారా? ఎవరో ఒకళ్ళు చెప్పండి. గుడ్ ఫ్రైడే రోజున ఈస్టర్ పండుగ రోజు కంటే ఎక్కువ మంది వచ్చారా, తక్కువ మంది వచ్చారా? ఎక్కువ మంది వచ్చారు. నా డౌటే, ఖచ్చితంగా ఎక్కువ మందే వస్తారు. అన్ని చోట్ల ఎక్కువ మందే వస్తారు. అన్ని చోట్ల ఎక్కువ మందే వస్తారు. సిలువ మార్గాల్లో పాల్గొంటారు, ఆ యేసు ప్రభు శ్రమల్లో పాల్గొంటారు. ఎక్కువ మంది, అన్ని చోట్ల ఎక్కువ మంది ఉంటారు. నిజానికి ఏంటంటే అందరు క్రైస్తవులు రావాల్సిన పండగ ఈ పండగ. మాస్టర్ అర్థమైందా? ఇది అసలు పండగ, ఇది తల్లి పండగ. ఈ ఉత్థాన మహోత్సవం లేకపోతే, యేసయ్య సజీవుడిగా కాకపోతే అన్నీ కూడా వ్యర్థమే, అన్నీ కూడా వ్యర్థమే. ఒకసారి వాక్యాన్ని తీసుకున్న పౌలు కొరింథీయులకు రాసినటువంటి లేఖ, మొదటి లేఖ 15వ అధ్యాయాన్ని తీసుకుని త్వరగా. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. మరి క్రీస్తే లేవనెత్తబడకపోయినట్లయితే మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. క్రీస్తు లేవకపోయినట్లయితే మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. అర్ధరాత్రి కాడ నిద్రను మానుకొని తూగుతూనైనా కానీ ఇక్కడ కూర్చోవడం కూడా వ్యర్థమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దూతలు అంటున్నారండి, పౌలు గారు అంటున్నారు పిల్లారా, ఏమిటి అంటే క్రీస్తే లేవనెత్తబడకపోయినట్లయితే మా బోధ వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే అంటున్నారండి. కాబట్టి సాక్ష్యాలు 3 అని చెప్పానండి. మొదటి సాక్ష్యం ఏమిటి అంటే స్వయంగా దేవుని యొక్క దూత సాక్ష్యము. రెండవది ప్రియులారా యేసయ్య సాక్ష్యమే, ఇది అన్నిటికంటే బలమైనటువంటిది. రెండవ సాక్ష్యం ఎవరిదండి? యేసయ్య సాక్ష్యమే. ఇప్పుడు చదువుకుందాం మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 8వ వచనాన్ని.
అప్పుడు వారు భయానందములతో వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధి వద్ద నుండి పరిగెత్తుతా ఉన్నారు. స్త్రీలు ఎలా వెళ్తున్నారండి? నీరసంగా నిద్రపోతా వెళ్తున్నారా? ఎలా వెళ్తున్నారు? పరిగెడుతున్నారు. యేసయ్య ఉత్థాన యేసయ్యని కలుసుకున్న తర్వాత నీలో ఆ సంతోషం ఉంటుంది, ఆ ఆనందం ఉండాలి. నా దేవుడు లేచాడు, నా యేసయ్య లేచాడు. సువార్త పరమానందం ఉండాలి. క్రైస్తవులనేటువంటి వారు చిన్న చిన్న వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. వినండి దయచేసి అందరూ కూడా. చిన్న చిన్న వాటిని పట్టించుకోకూడదు. మన ఆలోచనలు పెద్దగా ఉండాలి, మన తలంపులు పెద్దగా ఉండాలి, మన తలంపులు ఉత్థాన తలంపులుగా ఉండాలి. ఎస్, యువర్ థాట్స్ షుడ్ బి బ్రాడ్, యువర్ థాట్స్ షుడ్ బి గ్రేట్. మన ఉత్థాన క్రైస్తవులం ఉత్థానమైనటువంటి వారంగా ఆలోచించాలి. కొంచెం చిగిపోయిన వాళ్ళు ఉండకూడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క స్త్రీలు ఒక్కసారిగా దేవదూత వాళ్ళకి కనబడి ఆయన చెప్పినట్లుగా ఆయన సజీవుడే లేచాడు, మీరు వెళ్ళి ఆయన సహోదరులకు చెప్పండి అనగానే ఎలాగ వెళుతున్నారండి వాళ్ళు? నీరసంగా వెళుతున్నారా? నిరుత్సాహంగా వెళుతున్నారా? బైబిల్లో ఈ పదం చాలా ముఖ్యమండి, పరిగెట్టడం. ఏంటిదండి? త్వరగా వెళ్ళటం. మరియ తల్లి ఎలాగ వెళ్ళిందండి? ఎలిజబెత్ అమ్మ దగ్గరికి నీరసంగా వెళ్ళిందా? ఎలాగెళ్ళింది? పరిగెట్టుకుంటా వెళ్ళింది. ఇది చాలా ముఖ్యం ప్రియులారా. బైబిల్లో చాలా చోట్ల ఈ పదం వస్తుంది. ఇది దేన్ని సూచిస్తుందండి? వాళ్ళకి తెలియకుండానే ఒకలాంటి పరమానందం, ఒకలాంటి సంతోషం, ఒకలాంటి ఆనందం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఉత్థాన క్రైస్తవులు ఆ విధంగా ఉండాలి. చదువమ్మా. వాళ్ళు పరిగెత్తుచుండగా, ఆ స్త్రీలు పరిగెత్తుచుండగా యేసు వారిని సమీపించి మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములను పట్టి ఆరాధించిరి. యేసు వారితో భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయకు పోవలనని చెప్పండి. యేసు ప్రభువే స్వయంగా తన గురించి తాను సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య కనబడ్డాడండి వాళ్ళకి. ఇంకేం కావాలి? యేసయ్యే కనబడ్డాడు. దేవదూతలు సాక్ష్యం పలికాడు ఆయన సజీవుడని. యేసు ప్రభు వాళ్ళకి కనబడ్డాడు, కనబడి మరి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకేం సాక్ష్యం కావాలి యేసయ్య సజీవుడని చెప్పడానికి? దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మరణం ఆయన బంధించదో. మరణానికి ఆయన మీద ఎటువంటి అధికారమో లేదు. యేసు ప్రభు సజీవుడని తనకు తానుగా ఇచ్చుకున్నటువంటి స్వీయ సాక్ష్యం ప్రియులకు దేవుని బిడ్డ. మరొక వాక్యాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 20వ అధ్యాయం. కొంచెం త్వరగా వాక్యాన్ని తీసుకుందాం, ముగింపుకు వస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. మరియమ్మ అని యేసు పలికెను. మరియమ్మ అని యేసు పలికాడు. ఏ మరియమ్మను చూసి? మగ్దలా మరియమ్మను చూసి. యేసు ప్రభు ఉత్థానమయ్యాడు, తోటలో ఉన్నాడు. ఆ యొక్క సమాధి ప్రాంగణంలో ఒక తోటలో ఉన్నాడు, ఉత్థానమైన చోట. మరియమ్మ ఆయన గుర్తించట్లా, ఆయన తోటమాల అనుకుంటుంది. ఏమనుకుంటుంది? ఎందుకంటే ఆ భయంలో ఉంది, ఆ కంగారులో ఉంది, ఆ టెన్షన్లో ఉందండి. ఆ టెన్షన్లో ఉంది. యేసు ప్రభువును చూసింది. అయ్యా, మా ప్రభువుని నువ్వేమైనా ఎత్తకెళ్ళావా, ఎక్కడ పెట్టావో చెప్పి నేను తీసుకుంటానంటే, చివరికి ఇంక యేసు ప్రభు ఆమెను ఏమని పిలిచాడు? మరియా. పేరు పెట్టి పిలవటంలో ఉన్నటువంటి స్వతంత్రం అండి. ఆమెని ఆయన మాత్రమే పేరు పెట్టి పిలిచేటువంటి వాడు. ఆ స్వతంత్రం తెలిసిన మనిషి. మరియా అనగానే అప్పుడు ఆమె ఏమన్నదండి? రబ్బూని. ఆ విధంగా పిలిచేవాళ్ళు ప్రభువుని. అప్పుడు గుర్తించింది, ఆహా, తోటమాల అనుకుంటున్నా కదా, ఈయన స్వయంగా యేసు ప్రభువే.
ఈ తోటమాలి అన్న పదానికి కూడా కొద్దిగా లోతుగా అర్థం ఉందండి. అక్కడ ఒక తోటమాలిని చూసాం, అక్కడ ఒక తోటలో పడిపోయాడు. ఎవరు ఆ తోటలో పడిపోయిన ఆయన? ఎవరు? ఆదాము తోటలో పడిపోయాడు. ఇక్కడ ఈ తోటమాలి పడిపోయినటువంటి ఆయన కాదు, ఈయన జీవంతో లేచినటువంటి ఆయన. రబ్బూని అని పలికింది. ఆయనే చెప్తాడండి. ఏమని చెప్తాడు? నీవు వెళ్ళి నా శిష్యులకు ఈ సత్యాన్ని చెప్పు. చదువమ్మ తర్వాత 9వ వచనం, 16, 17 వచనం చదువమ్మ. యేసు ఆమెతో నన్ను పట్టుకోవద్దు, నేను ఇంకను తండ్రి వద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయినా వాని యొద్దకు ఆరోహణమై పోచున్నాను. సజీవుడని లేచాను, తండ్రి వద్దకు వెళ్తున్నానని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియులారా, యేసయ్యే స్వయముగా వచ్చి కనబడ్డాడు వాళ్ళకి. ఈ సాక్ష్యం అన్నిటికంటే గొప్ప సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని మించిన సాక్ష్యం మరొకటి లేదు. ఎందుకంటే బైబిల్లో ప్రభు ఒక మాట అంటాడు, నాకెవరు సాక్ష్యం చెప్పనక్కర్లా, నాకు నేనే సాక్ష్యం చెప్పుకుంటా, నా క్రియలు సాక్ష్యం చెప్తాయంటాడండి, నా తండ్రి నాకు సాక్ష్యం చెప్తాడు అంటాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు అన్నిటికంటే కూడా ఎక్కువ మంది కనపడదు. ఏందో తెలుసా? ఎంతమంది ఉన్నారు తెలుసా? 500 మందికి ఒకేసారి కనపడ్డాడు యేసు ప్రభు. ఇంకా అంతకంటే ఎక్కువ సాక్ష్యం ఏం కావాలండి? అర్థమవుతుందా? యేసు ప్రభు 500 మందికి ఒకేసారి కనపడ్డాడు. సొంత మాటలుగా చదువుకోండి ప్రియులకు దేవునులారా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 5-6 వచనాలు. ఈ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం అంతా యేసు ప్రభు ఉత్థానం గురించే ఉంటుందండి. అదేవిధంగా మనకిచ్చేటువంటి ఉత్థానం గురించి ఉంటుందండి. మొదట పేతురుకి, ఆ తర్వాత మాలో 500 మందికి యేసు ప్రభు ఒక్కసారిగా కనబడ్డాడని రాయబడి ఉంటుందండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 6వ వచనంలో చదువు మా ఒక్క వాక్యాన్ని చదువు. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనబడెను. ఎంతమంది కంటండి? 500 మంది కంటే ఎక్కువ మందికి. ఇంకెవరు చెప్పాలి సాక్ష్యం యేసు ప్రభు సజీవుడని? ఇంత గొప్ప సాక్ష్యం. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు సజీవుడో, నీ రాజు జీవిస్తున్నటువంటి వాడో, నీ ప్రభువు సజీవుడిగా ఉన్నాడో విశ్వసించో. నా దేవుడు సజీవుడు, నాతో ఉన్నాడు అని నేను నమ్మగలిగితే ఈ శ్వాసని, ఈ జీవితాన్ని ఆయన కొరకు వాడటానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా ఎక్కువగా, ఇంకా ఎక్కువగా, ఇంకా ఎక్కువగా ఆ ఆనందాన్ని పొందుకుంటాం. ఆయన సేవలో, ఆయనకు సాక్షులుగా ఉండడంలో ఆ పరమానందాన్ని పొందుకుంటాం. అది లోకం ఇవ్వలేనిది, అదేవిధంగా సంపదలు ఇవ్వలేనటువంటిది. చివరిది, మొదటిది దేవుని యొక్క దూతలు చెప్పారు సాక్ష్యం. రెండవది యేసయ్య సాక్ష్యం చెప్పాడు తన గురించి తాను. మూడవది శిష్యులు, అపోస్తులు ఎలాగ చెప్పారు వాళ్ళ సాక్ష్యం యేసయ్య సజీవుడని. ప్రియులారా, అందరూ నా కలిసి చూడండి ఒకసారి. ఒకవేళ యేసు ప్రభు సజీవుడు కాకపోతే శిష్యులు వాళ్ళ ప్రాణాలను యేసు ప్రభు కోసం పెడతాడండి? అర్థమవుతుందా? వాళ్ళందరూ కూడా యేసయ్య కోసం చనిపోయారు. బైబిలులో అపోస్తుల కార్యాల నుంచి మనం చూస్తే, ముఖ్యంగా మన అపోస్తుల కార్యాలు మనం చూస్తే ప్రియులారా, చాలా సందర్భాలలో ఆయనను సజీవుడై లేవటాన్ని మేము చూసామన్నారండి. మేము కళ్ళారా చూసామని చెప్పారు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, వాళ్ళు చెప్పటం మాత్రమే కాదు, వారు ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ ప్రభువు కోసం మరణించారు. కారణం ఏమిటి అంటే, మేము మరణిస్తే మా మరణం అంతము కాదు, ఆయన ఏ విధముగా సజీవుడే లేచాడో ఆయన మమ్మల్ని కూడా సజీవుడిగా లేపుతాడు. ఇదే మన విశ్వాసం, ఇదే మన నమ్మకం. ఆయన ఏ విధముగా సజీవుడిగా లేచాడో, ఆయనను విశ్వసించినటువంటి వారికి, ఆయన నమ్మినటువంటి వారికి ఆయన జీవాన్ని ఇస్తాడు.
నిత్య జీవితాన్ని ఇస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తమ్మతో యేసయ్య పలికిన మాట అదే. ప్రియులకు దేవుని బిడ్డలారా, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవము ఉండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ మరణమును చవి చూడడు. ఈనాడు ప్రియులారా, ఈ మహా గొప్ప మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా పునరుత్థానుడైనటువంటి సజీవుడైనటువంటి జీవంతో లేచినటువంటి ఆ యేసయ్యను వేడుకుందాం. దేవదూత లూకాసు వార్త ప్రకారం 24వ అధ్యాయంలో ఏమని పలుకుతాడు? 6-7 వచనాలలో సజీవుడైన దేవుని మీరు మృతులలో ఎలా వెతుకుతున్నారు? నువ్వు కూడా మృతులలో వెతుకుతున్నావా? ఇంకా సిలువ వేయబడిన యేసుప్రభువే కావాలంటున్నావా? లేదా ఆయన సజీవుడిగా లేచాడు, నీతో ఉండాలనుకుంటున్నాడు, నిన్ను నింపాలనుకుంటున్నాడు. నీవు కూడా సజీవ దేవుని బిడ్డగా జీవించాలి. జీవించాలంటే నీలో కూడా కొన్ని చచ్చిపోవాలి, నీలో కూడా కొన్ని సమాధి చేయబడాలి, నీ బ్రతుకుల్లో ఉన్న కొన్ని సమాధి చేయబడాలి. అప్పుడు నీవు ఆత్మీయ జీవితంలో మరలా లేవనెత్తబడాలి, నూతన జీవితాన్ని పొందుకోవాలి. రోమాపత్రికలో పౌలు గారు పలికినట్లుగా ప్రియులారా, మీరు ఆయనతో పాటు మరణించినట్లయితే ఆయనతో పాటు సజీవులుగా లేపబడతారు. ఈనాడు దీపావళి పూజలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కోరిక కోరుకుందాం. యేసయ్య, నీ ఉత్థానాన్ని పెదవులతో విశ్వసించటం కాదు, హృదయములో బలంగా విశ్వసించే కృపను మాకు దయచేయి. మేము కూడా అలనాడు స్త్రీలలాగా సజీవుడైన దేవుని మృతులలో వెతికేటువంటి వాళ్ళముగా కాకుండా నిన్ను సజీవుడైన దేవుడిగా నమ్మే కృపను మాకు దయచేయి. సజీవ దేవుని బిడ్డలుగా మేము కూడా సజీవమైనటువంటి కార్యాలు చేసేటువంటి వాళ్ళంగా, మరణకరమైన కార్యాలు కాదు చేయాల్సింది, మనం జీవాన్నిచ్చే కార్యాలు చేయాలి. గలతీ పత్రికలో, ఎఫెసీ పత్రికలో పౌలు గారు మాట్లాడతారు, జీవము కలిగిన దేవుని బిడ్డగా నీవు కూడా జీవము కలిగిన కార్యాలను చేయాలి, జీవాన్నిచ్చే కార్యాలను చేయాలి. మరణకరమైన కార్యాలు చేయకూడదు, చీకటి కార్యాలు, శరీర కార్యాలు నువ్వు చేయకూడదు, ఆత్మ కార్యాలు నువ్వు చేయగలగాలి. అప్పుడు దేవునికి అద్భుతాలను నువ్వు పొందుకుంటావు. ఈనాడు పరిశుద్ధ బలి పూజలో వేడుకుందాం. యేసయ్యా, మేము కూడా నీవు సజీవమైనటువంటి దేవుడు అని బలంగా నమ్మడానికి, విశ్వసించటానికి కావలసిన శక్తిని, ఆశీర్వాదాన్ని, దీవెనను మాకు దయచేయి. యేసు ప్రభు ప్రియులారా, ఉత్థానమైన తర్వాత శిష్యులతో, స్త్రీలతో పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, బిడ్డలారా మీరు భయపడకండి. నీ జీవితంలో ఎటువంటి బాధలు ఉన్నాయి, నీ జీవితంలో ఎటువంటి భయాలు ఉన్నాయి, నీ జీవితంలో ఎటువంటి ఆందోళన ఉంది, నీ జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నాయి, యేసు ప్రభు ఉత్థానమై ఈరోజు నీతో పలుకుతున్నాడు. బిడ్డా, నువ్వు భయపడకో, నేను నీకు తోడుగా ఉంటాను, నా జీవాన్ని నీతో ఉంచుతాను, నీ కుటుంబంలో ఉంచుతానంటున్నాడు. అందరి చేతులు జోడించుదాం ప్రియులారా, యేసయ్యని వేడుకుందాం, సజీవుడైన దేవుని వేడుకుందాం. ఓ యేసు రాజా, ఓ సజీవ దేవా, నీ వలనాడు ఉత్థానమైన తర్వాత నీవు అక్కడ ఉన్న స్త్రీలతోటి, అపోస్తులతోటి పలికిన మాట ప్రభుగా, మీరు భయపడకండి, లోకాంత్యం వరకు సర్వదా నేను మీకు తోడై ఉంటానని పలికిన దేవా, మాతో ఉండండి ప్రభువా. మా బాధలలో, మా కష్టాలలో, మా కన్నీళ్లలో, మా వేదనలలో, మా శ్రమలలో, మా అవసరతలలో మీరు మాకు తోడుగా ఉండండి. మమ్మల్ని లేవనెత్తండి, మమ్మల్ని బలపరచండి. నీ ఉత్థాన శాంతితో, నీ ఉత్థాన సమాధానముతో, నీ ఉత్థాన వెలుగుతో, నీ ఉత్థాన జీవముతో మేము ఉట్టిపడేటట్లుగా మమ్మల్ని దీవించండి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసు రాజా, మరణాన్ని గెలిచిన దేవా, సమాధిని గెలిచిన దేవా, సైతానుపై విజయాన్ని సాధించిన మృత్యుంజయుడా, సజీవుడైన దేవా, నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలందరిని దీవించండి. ఈ ఉత్థాన మహోత్సవంలో పాల్గొంటుండగా నీ ఉత్థాన శాంతిని, సమాధానం మాకు దయచేయండి. నీ ఉత్థాన వరముగా నీ శిష్యులపై యోహాను సువార్తలో పంపినటువంటి ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా అందరి మీద కుమ్మరింపచేయి. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలు ఏ ఏ ఉద్దేశాలతో, ఏ తలంపులతో, ఏ కోరికలతో ప్రభువా నీ సన్నిధిలో ఉన్నారు,
వారందరిని ప్రభువా నీ ఆత్మీయ వరాలతో నింపండి, నీ ఉత్థాన వరాలతో నింపమని, దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.